నెక్స్ట్ ఎమ్మెల్యే చూస్తున్నాం మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. సో ఇబ్రహీంపట్నం రంగారెడ్డి జిల్లాలో చాలా కీలకమైన సెగ్మెంట్ ఇది. ఇక్కడ ఇప్పటికీ 17 సార్లు ఎన్నికలు జరిగాయి ఈ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన దగ్గర నుంచి. అయితే దీంట్లో 9 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా తీవ్ర ఉత్కంఠ కనిపించింది. అక్కడక్కడ కొన్ని ఉద్రిక్తతలు కూడా చెలరేగాయి. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మల్రెడ్డి రంగారెడ్డికి 1,26,506 ఓట్లు రాగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అప్పటికే ఆయన అక్కడ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చాయంటే 89,806 ఓట్లు వచ్చాయి. మొత్తం 36,700 ఓట్ల మెజారిటీతోటి మల్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. ఆయన ఆ ఎన్నికల్లో రాబట్టుకున్నటువంటి ఓటింగ్ షేర్ ఎంత అంటే 50.92%. సో మరి విజయం సాధించాక మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో చేసిన అభివృద్ధి ఏంటి, జనం ఏమనుకుంటున్నారు, ఆయన పనితీరుకు ఎంత స్కోర్ ఇచ్చారు, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ఏం తేలింది, సో ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు మల్రెడ్డి రంగారెడ్డి గురించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు మనం చూస్తున్నాం. ప్లస్ పాయింట్స్: సీనియర్ నాయకుడిగా జనంలో గుర్తింపు ఉంది. సో ఆయన చాలా సీనియర్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. సమాజంలోని అన్ని వర్గాలతో కనెక్టివిటీ ఉంది. పార్టీ క్యాడర్కు ఎమ్మెల్యే పట్ల సానుకూలత. చాలా సీనియర్ నాయకుడు కాబట్టి మొన్న మంత్రి పదవి కూడా ఎక్స్పెక్ట్ చేశారు. యాక్చువల్గా మంత్రి పదవి రానందుకు కాస్త అలక కూడా వహించారు, కినుక వహించారు. ఏకంగా రాజీనామా చేసేస్తానంటూ స్థాయికి ఆయన రియాక్ట్ అయ్యారు. కానీ తర్వాత అధిష్టానం బుజ్జగింపులతోటి మళ్ళీ కాస్త వెనక్కి తగ్గారు మల్రెడ్డి రంగారెడ్డి. నెక్స్ట్ ప్లస్ పాయింట్స్: సెగ్మెంట్ అంతటా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు సాగుతున్నాయి. తర్వాత ఫ్యూచర్ సిటీతో మారనున్న సెగ్మెంట్ రూపురేఖలు. ఫ్యూచర్ సిటీ, తెలంగాణ ప్రభుత్వం ఒక ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని చూస్తోంది. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటుగా సైబరాబాద్ అనేది ఎట్లా డెవలప్ అయిందో అట్లా మరొక నగరం, మరొక 4వ నగరంగా ఉండాలి ఫోర్త్ సిటీ, అదే ఫ్యూచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ వస్తే కనుక ఇక్కడ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతాయి అనేటువంటి ఆశాభావం కనిపిస్తుంది. మొత్తం సెగ్మెంట్ రూపురేఖలు మారుతాయి. ఫ్యూచర్ సిటీ పైన నిరుద్యోగుల్లో కోటి ఆశలున్నాయి. దానికి పరిశ్రమలు రావడం కావచ్చు, తద్వారా జీవనోపాధి మరింతగా పెరుగుతుంది అన్నటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్, ఇబ్రహీంపట్నంలో 200 ఎకరాల్లో ఏఐసిటీకి ప్రణాళికలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ డెవలప్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియా కాబట్టి ఆ సిటీకి, ఏఐసిటీకి ప్రణాళికలు వేసుకోవడం, పారిశ్రామిక క్లస్టర్ అభివృద్ధికి ఒక ప్రణాళిక, తర్వాత ఇబ్రహీంపట్నం పండ్ల మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ ప్రణాళిక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాదాపు 250 ఎకరాల్లో ఒక మంచి అధునాతన ఫ్రూట్ మార్కెట్, తర్వాత కూరగాయల మార్కెట్ అవన్నీ కూడా తీసుకొస్తాం. తద్వారా ఒకవేళ సేల్ కాకపోతే, అమ్ముడు కాకపోతే వాటిని దాచుకునే విధంగా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సో అది కూడా ప్లస్ పాయింట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మైనస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ ఏం చెప్పారు మల్రెడ్డి రంగారెడ్డి గురించి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు. కొన్ని సందర్భాల్లో జనానికి టైము ఇవ్వడం లేదు అన్నటువంటిది ఒక కంప్లైంట్ ఉంది. అలాగే ఫార్మా భూముల్ని తిరిగి ఇప్పించలేకపోవడం. ఫార్మా సిటీ అనేది గత ప్రభుత్వంలో తీసుకున్నారు, కానీ ఆ ఫార్మా సిటీ అనేది పూర్తిగా ముందుకు సాగనటువంటి పక్షంలో రైతులు మేము ఫార్మా కంపెనీ కోసం మేము మా భూములు ఇచ్చాం, మరి ఫార్మా అనేది పెట్టినప్పుడు మా భూములు మాకు ఇవ్వండి అనేది అక్కడ వాళ్ళ ఆందోళన కూడా చేస్తున్నారు. సో అట్లా వెనక్కి ఇప్పిస్తానని కూడా చెప్పారు, కానీ తిరిగి ఇప్పించలేకపోవడం అనేది కూడా మైనస్ పాయింట్గా కనపడుతోంది. నెక్స్ట్, పనులు నిదానంగా జరగడం పైన అసంతృప్తి, తర్వాత ఎమ్మెల్యే అనుచరులపైన కొన్ని అవినీతి ఆరోపణలు రావడం కూడా ఆయనకి మైనస్ పాయింట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్, జనం ఏమనుకుంటున్నారు చూద్దాం. ప్లస్ పాయింట్స్ చూసాం, మైనస్ పాయింట్స్ చూసాం. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు ఏం చెప్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గురించి, జనం కోరుకుంటుంది ఏంటి? ఇబ్రహీంపట్నంలో శాశ్వత ఆటో స్టాండ్ కావాలి. దాంతో చాలా ఇబ్బంది అవుతుంది. ఆటో స్టాండ్ లేకపోవడం వల్ల అక్కడ బస్టాండ్ సమీపంలోనే ఆటోలన్నీ ఆగిపోవడం వల్ల అక్కడ బస్సు ప్రయాణికులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆటో ఎక్కే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఆటోలో పార్కింగ్ సరైన చోటు ఇవ్వాలి. రోడ్లు, డ్రైనేజీ వెంటనే బాగుపరచాలనేది జనం కోరుకుంటున్నారు. నెక్స్ట్, అసైన్డ్ భూముల సమస్య తీర్చాలి. అసైన్డ్ భూములు అలాగే ఉన్నాయి, వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి పట్టా భూములుగా మార్చాలనేది డిమాండ్ ఉంది. చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తర్వాత యాచారము, అబ్దుల్లాపూర్ బెట్, మంచాలలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ మండలాల్లో, వాటిని తీర్చాలని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. నెక్స్ట్, పిహెచ్సిల్లో అపరిశుభ్ర వాతావరణం తొలగించాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్లో చాలా చోట్ల అపరిశుభ్రంగా అక్కడ ఉంటున్నాయి కాబట్టి ఆ కండిషన్స్ అన్ని కూడా బాగు చేయాలి అనేది కోరుతున్నారు. రక్షిత మంచినీరు అందించాలి. అలాగే మంచాలలో పీజీ కాలేజీ బిల్డింగ్ పూర్తి చేయాలి అనేది కూడా అక్కడ జనం కోరుకుంటూ ఉన్నారు. నెక్స్ట్, డిండి రిజర్వాయర్ నీటిని తీసుకురావాలి. డిండి అనేది
అక్కడ కృష్ణానది పైన ఉంటుంది. కృష్ణానదికి ఉపనది అయినటువంటి దుందుబి నది పైన డిండి ఉంటుంది. డిండి నది అంటారు, దాన్ని దుందుబి నది అని కూడా అంటారు. సో అక్కడ డిండి నది నుంచి, డిండి రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకురావాలి. తద్వారా అక్కడ సాగునీళ్లకు తాగునీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది అక్కడ జనం కోరుకుంటున్నారు. దానికోసము ఎల్లమ్మ తండవ అనే కాలువ ఉంటుంది. ఆ కాలువను ఉపయోగించుకొని ఆ నీటిని తీసుకురావాలి అనేటువంటి జనం కోరిక కనపడుతుంది. అమరావతి హైదరాబాద్ రోడ్డు వేగంగా పూర్తి చేయాలని కూడా అక్కడ జనం కోరుకుంటున్నారు. ఎస్, స్కోర్ ఎంత, రిజల్ట్ ఏముంది, బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 35%, వ్యతిరేకం 35%, రెండు సరి సమానంగా ఉన్నాయి. తటస్థం కూడా 30% ఉంది, చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే అనుకూలం కేవలం 35% మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు వ్యతిరేకం అనేది, తర్వాత తటస్థం అనేది ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వ్యతిరేకతను తగ్గించుకోవాలి, తటస్థతను కూడా తగ్గించుకొని అనుకూలంగా మలుచుకుంటే కానీ అనుకూలత పెరిగే అవకాశం లేదు. కాబట్టి దీన్ని అంటే ప్రజలకు ఏవైతే మాటలు ఇచ్చారో, ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయగలిగితే క్రమక్రమంగా ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకా అనుకూలతను మరింతగా పెంచుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి అంశాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్నటువంటి స్కోర్ ఎంత అంటే అనుకూలం 35%.